అతి త్వరలో మావోయిస్ట్ మిలిటరీ చీఫ్ బార్సే దేవా లొంగిపోతున్నాడు అని హిడ్మా స్వగ్రామం పూవర్తిలోని బార్సే దేవా ఇంటి సాక్షిగా నెల రోజుల క్రితం అంటే 6/12/2025 చెప్పాను. హిడ్మా స్థానాన్ని భర్తీ చేసినటువంటి బర్సే దేవా హిడ్మాను మించినటువంటి ఆపరేషన్స్ చేస్తాడు అని చెప్పి అందరూ అనుకున్నటువంటి టైంలో 3 రోజులుగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదే అతి త్వరలో బర్సే దేవా లొంగిపోతాడు అని చెప్పి 50 మంది సుశిక్తులైన సాయుధులైన నక్సల్స్తో అధునాతన ఆయుధాలతో బర్సే దేవా లొంగిపోతాడు. అది కూడా ఒక జర్నలిస్ట్ ద్వారా, తెలుగు జర్నలిస్ట్ ద్వారా అతను రాయబారం పంపాడు అనేటువంటిది మనకున్నటువంటి క్రెడిబుల్ సోర్స్. కొందరు నవ్వుకున్నారు. కట్ చేస్తే తెలంగాణ పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు బార్సే దేవా. మరో మావోయిస్ట్ కీలక నేత కంకణాల రాజిరెడ్డి సైతం తన సహచరితో కలిసి సరెండర్ అయ్యారు. ఇది మావోయిస్ట్ పార్టీకి కోలుకోలని ఎదురుదెబ్బే. వరుస ఎన్కౌంటర్లు, వరుస లొంగుబాట్లతో అత్యంత బలహీనమైపోతున్న మావోయిస్ట్ పార్టీకి ఇంత అతిపెద్ద సాయుధ లొంగుబాటు ఇప్పట్లో కోలుకోలేని షాక్. మావోయిస్ట్ పార్టీని తుడిచిపెట్టేస్తాం, ఆపరేషన్ కగార్ను ఆపేది లేదని గర్జించిన కేంద్రం శపథం ఇంకా ముందుగానే నెరవేరుతుందా? మావోయిస్ట్ చీఫ్ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ కూడా లొంగిపోయేందుకు ప్రయత్నిస్తున్నారా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఇదే ఇవాల్టి డయల్ వ్యూ టాపిక్. మావోయిస్ట్ పార్టీకి ఆయుపట్టైన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA బెటాలియన్లో ఒకప్పుడు 400 మందికి పైగా మావోయిస్టులు ఉన్నారు. కానీ ఇప్పుడు కేవలం 66 మంది మాత్రమే మిగిలారు. ఇది క్షీణదశే, అందులో సందేహమే లేదు. కంకణాల రాజిరెడ్డి లొంగుబాటుతో ఇంకా ఒక్కరు మాత్రమే తెలంగాణ స్టేట్ కమిటీ సభ్యులు మావోయిస్ట్ పొలిట్ బ్యూరో కమిటీలో మిగిలారు. అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు మొత్తంగా కీలక మావోయిస్ట్ నేతల్లో తెలంగాణ నుంచి 17 మంది సభ్యులు ఉన్నారు. 5 సెంట్రల్ కమిటీలో ఉంటే 4 తెలంగాణ రాష్ట్ర కమిటీలో ఉన్నారు. కేంద్రం పెట్టిన డెడ్లైన్ ప్రకారం ఆపరేషన్ కగార్కు ఇంకా మిగిలి ఉన్నది కొన్ని రోజులే, ఇంకా చెప్పాలంటే మరో 90 రోజులే. ఈ నేపథ్యంలో సుమారు 16 రాష్ట్రాల్లో సమాంతర సర్కార్ నడిపిన మావోయిస్ట్ పార్టీకి అంతిమ గడియలు సమీపించినట్లేనా? ఉద్యమంతో ఉప్పెనలా నింగికి ఎగసిన మావోయిస్ట్ పార్టీకి ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో నెత్తుటి నిశ్శబ్దానికి చేరినట్టేనా? దశాబ్దాలుగా మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న దండకారణ్యంలో ఇక ఉద్యమ నినాదాలు ఆగిపోయినట్లేనా? ప్రస్తుత పరిస్థితులు, పరిణామాలన్నీ ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానమే ఇస్తున్నాయి. 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులను అంతం చేయటం లక్ష్యంగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ దాదాపుగా చివరి దశకు చేరుకుంది. మావోయిస్ట్ అగ్రనేతల్లో చాలా మంది మరణించడమో, లొంగిపోవటమో జరిగింది. దిగువ స్థాయి క్యాడర్లోనూ లొంగుబాట్లు పెరిగాయి. ప్రస్తుతం పార్టీ చీఫ్ దేవ్జీతో పాటు గణపతి, మిషిర్ బెస్రా కేంద్ర కమిటీ సభ్యులుగా మావోయిస్ట్ పార్టీని నడిపిస్తున్నారు. వారికి తోడుగా తెలంగాణ కార్యదర్శి దామోదర్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు పాపారావు ఉన్నారు. ఈ 5 లొంగిపోయినా, అరెస్ట్ అయినా, ఎన్కౌంటర్లో చనిపోయినా మావోయిస్ట్ పార్టీ కథ ముగిసిపోయినట్లే. పదహారు రాష్ట్రాల్లో దశాబ్దాల పాటు మావోయిస్టుల ప్రభావం కొనసాగింది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టులు పట్టు కొనసాగించారు. అడవుల్లోకి వెళ్లాలంటేనే ఆనాడు వణికిపోయే పరిస్థితి. మావోయిస్టులకు చెక్ పెట్టేందుకు కేంద్ర సర్కార్, రాష్ట్రాలు కలిసి ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ ప్రహార్ వంటివి చేపట్టినా పెద్దగా ప్రభావం కనిపించలేదు. 2021లో తెర్రాం అడవుల్లో హిడ్మా ఆధ్వర్యంలో మావోయిస్టులు చేసిన దాడిలో 21 మంది CRPF జవాన్లు చనిపోయారు. మరొకరిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు ప్రజలు, జర్నలిస్టుల సమక్షంలో విడిచిపెట్టారు. ఆ ఘటనతో కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. సుమారు 2 ఏళ్ల పాటు పక్కాగా ప్రణాళిక రూపొందించి ఆపరేషన్ కగార్ ప్రారంభించింది. బస్తర్ డివిజన్లోని 7 జిల్లాల్లో ప్రతి 5 నుంచి 10 కిలోమీటర్లకు ఓ CRPF క్యాంపును ఏర్పాటు చేశారు. అనధికారిక లెక్కల ప్రకారం 500కు పైగానే క్యాంపులు పెట్టి కమాండోలను మోహరించారు. ఆపరేషన్ కగార్లో 2 భారీ వంతెన నిర్మాణం కీలకంగా నిలిచింది. నేషనల్ పార్క్లో కట్టిన వంతెన ఒకటి కాగా, పామేడు అడవుల్లో చింతవాగుపై వంతెన రెండవది. వీటి ద్వారానే భద్రతా బలగాల రాకపోకలు, క్యాంపుల ఏర్పాట్లు సులువయ్యాయి.
మరోవైపు బస్తర్లోని 7 జిల్లాల్లో మావోయిస్టుల నుంచి ఆదివాసీలను దూరం చేసేందుకు అభివృద్ధి మంత్రాన్ని జపించింది. రోడ్లు, విద్య, వైద్యం, రేషన్, మొబైల్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మెల్లగా గ్రామాల వారికి దగ్గరై మావోయిస్టులతో సంబంధాలున్న వారిని, ఇన్ఫార్మర్లను గుర్తించి అరెస్ట్ చేసింది. విస్తృతంగా కూంబింగులు చేపడుతూ మావోయిస్టులను వేటాడింది కేంద్రం. ఆపరేషన్ కగార్తో మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకత్వం చాలా వరకు తుడిచిపెట్టుకుపోయింది. పార్టీ జనరల్ సెక్రటరీ బసవరాజు, కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, వివేక్, గౌతమ్, గాజర్ల రవి, భాస్కర్, ప్రయాగ్, కట్టా రామచంద్రారెడ్డి, కదిరి సత్యనారాయణ రెడ్డి, హిడ్మా, ఉయికా గణేష్ మృతి చెందారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు సుధాకర్, జగదీష్, రేణుక, మధు, భాస్కర్ రావు, రణధీర్, నిర్మల, రూపేష్, జోగన్న, దస్రు కూడా చనిపోయారు. మావోయిస్ట్ పార్టీ ఏర్పడినప్పుడు 41 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉండేవారు. ఆపరేషన్ కగార్లో 11 మంది మృతి చెందితే మరికొందరు సరెండర్ అయ్యారు. ప్రస్తుతం మిగిలింది 3. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, ఇద్దరు తెలంగాణ వారే. మరొకరు జార్ఖండ్కు చెందిన మిషిర్ బెస్రా అలియాస్ భాస్కర్. ఇక మావోయిస్ట్ పార్టీ తెలంగాణ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు పాపారావు కూడా అత్యంత కీలకంగానే వ్యవహరిస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మిగిలిన కామ్రేడ్స్ సాయుధ పోరాటంలోనే ఉంటారా, వారు కూడా లొంగిపోతారా అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.